అంటే గురుగారు ఇప్పుడు ఆ! దీనిలో అసలు లేనిదంటూ లేకుండా ఆ! అంటే అన్ని స్తోత్రాలు ఇచ్చారు. ఆ! అన్ని మూల మంత్రాలు ఇచ్చారు. వీటితో పాటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల సూత్రాలు. ఏ విధంగా ప్రాణాయామం చేయాలి? ఏం అన్నీ చేయాలో ఉన్నాయి. ఇచ్చారు. అదే కాకుండా ముద్రా శాస్త్రం కూడా ఇచ్చారు ముద్ర గురుగారు. ముద్ర అన్ని ముద్ర ఉంది. తర్వాత ఈ ప్రాణం మన దేహంలో ఎలా సంచరిస్తుంది, హ్మ్. ప్రాణ సంచాలనం ముఖ్యం. హ్మ్. మనం ఏదైతే బాహ్యంగా క్షేత్రాలు అంటున్నామో, హ్మ్. ఈ క్షేత్రాలన్నీ కూడా మన గ్లాండ్స్ని క్లీన్ చేసుకోవడం కోసమే. హ్మ్. అంటే చక్రాలని క్లీన్ చేసుకోవడం కోసమే. హ్మ్. అందుకని మూలాధారమే తీసుకోండి. అందరికి కాన్స్టిపేషన్. హ్మ్. మరి ఈ మూలాధార చక్రం ఎక్కడికి వెళితే ఎక్కువవుతుందండి అంటే శ్రీశైల క్షేత్రం మూలాధార సంబంధించి శిరోభాగం సహస్రారం హ్మ్. సంకల్ప సిద్ధి. హ్మ్. అంటే దీంతో మీకేం ఉపయోగం అండి అంటే ఆ! మీరేం సంకల్పం చేశారో సిద్ధి పొందుతారు. అవును. సహస్రారం ద్వారా వికసిస్తే, బుద్ధి వికసిస్తే, హ్మ్. ప్రజ్ఞ వికసిస్తే హ్మ్. పైన 4 అంతస్తుల్లో ఉంటుంది. ఆ! అందుకని అది ఆ ఇన్స్టిట్యూషన్ వస్తుంది. హ్మ్. లోపల నుంచే మనకి స్ఫురణ కలుగుతూ ఉంటుంది. హ్మ్. ఇది మంచిది, ఇది చెయ్యి, హ్మ్. ఇది చెడు, ఇది చెయ్యకు హ్మ్. అనే స్ఫురణ కలుగుతుంది. తర్వాత సంకల్ప సిద్ధి ప్రధానం. హ్మ్. మీరు అనుకున్న సంకల్పం నెరవేరితే అవును. మీరే భగవంతుడు, ఇంకంతే కదా. మీరే దేవత. అవును. అందుకని ఆ సంకల్ప సిద్ధికి హ్మ్. ప్రధాన క్షేత్రం హ్మ్. తిరుపతి. అందుకని మనం అసలు ఏ క్షేత్రానికి వెళ్తున్నాం, ఈ అక్కడ. క్షేత్రం హ్మ్. మన దేహంలో హ్మ్. ఏ విభాగానికి చెందింది అది హ్మ్. తెలుసుకోకుండా మనిషి వెళ్తున్నాడు. అవును. కంచి ఉంది, హ్మ్. స్వాధిష్టాన చక్రానికి సంబంధించి. హ్మ్. ఇప్పుడు అహో బిలం ఉంది. హ్మ్. బిలం అంటే గుహ, గుహ అంటే హ్మ్. హృదయం. కొరది. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ హ్మ్. రెమెడీ. అవును. అందుకని ఈ మన క్షేత్రాలన్నీ కూడా హ్మ్. మనం అనుకుంటున్న సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటివే. హ్మ్. కానీ అది తెలుసుకోలేక దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అవును. అవును ఆ గురుగారు. రహస్యాలన్నీ ఇందులో రాయడం జరిగింది. అంటే ప్రతి 7 చక్రాలకి 7 క్షేత్రాలు. 7 క్షేత్రాలు ఉన్నాయి. అవును. అందుకనే మనకి ఇక్కడి నుంచి కంచి నుంచి హ్మ్. సౌత్లో కంచి నుంచి ఆరంభం చేసి హ్మ్. హరిద్వార్ దాకా హ్మ్. అలా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నీ అవును. క్షేత్ర మహిమ అని ఎందుకన్నారంటే హ్మ్. ఇప్పుడు ఉజ్జయిని ఉంది. హ్మ్. మీకు ఈ థ్రోట్ సెంటర్లో ఉండేటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. హ్మ్. ఆ ఉజ్జయిని ప్రాణాయామం ఉంది మరి. హ్మ్. అందుకని ఆ ఉజ్జయిని ప్రాణాయామం ఎందుకు చేస్తున్నారు? హ్మ్. ఈ కంఠంలో ఉండేటువంటి వాటిని తొలగించుకోవడానికి. అవును. ఇది పాఠ్యాంశంలో లేదా వాళ్ళకి ఏవైనా మనం ఇలా వివేకానంద స్వామి జయంతి కానీ హ్మ్. ఏమన్నా వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరినీ వాళ్ళందరూ గ్యాదర్ చేసి ఈ గీతా జయంతికి కానీ హ్మ్. అటువంటి చోట్ల ఇటువంటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తే హ్మ్. వాళ్ళంతా కూడా అవును. ప్రామినెంట్ పర్సన్స్ అవుతారు. 2016 నుంచి మీరు 2016 నుంచి ప్రారంభించినటువంటి ఈ ప్రారంభించి స్తోత్ర విజ్ఞానము 6 భాగాలు ఏదైతే 6 ఉందో భాగాలు ఉంది. దీన్ని సంక్షిప్తంగా అంటే దీనిలో ఉన్నటువంటివి రిపీట్‌గా ఉన్నా గాని ఇంకోటి ఏమున్నా కూడా అన్నిటిని క్రోడీకరించి ఒక గ్రంథంగా మీరు 2 గ్రంథాలుగా కానీ త్వరలోనే అందించబోతున్నారు. అంటే త్వరలోనే మీరు కొత్త సంవత్సరంలో హ్మ్. పాఠకులకి అందించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. హ్మ్. జనవరిలో విడుదలవుతుంది. అంటే ఈ గ్రంథం దగ్గర ఉండడం వల్ల ఆ, వారు ప్రతినిత్యము ఏ పూజ చేసుకుందాం అనుకున్నా లేదంటే ఏ ఉపాసన చేద్దాం అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటివి కూడా దీంట్లో దొరుకుతాయి. నన్ను నా దేవుడు. ద్వారా నేను రాసిన పుస్తకాలను ఆశ్రయించిన వాళ్ళకి హ్మ్. హాస్పిటల్ పోయే ఖర్చు ఉండదండి. హ్మ్. మీకు మొట్టమొదట మన మన ఆదాయంలో 30% వరకు చాలా మందికి హ్మ్. మెడికల్గానే పోతుంది. అవునండి. అటువంటిది మన దేహాన్ని మనం పరిశుద్ధం చేసుకోవచ్చు. హ్మ్. మన కుటుంబంలో వాళ్ళకి కూడా మనం సూచన అందించవచ్చు. వాళ్ళ శ్రేయస్సు గురించి కూడా మనం సాధనలు చేసుకోవచ్చు. హ్మ్. అందుకని ఈ ఆధ్యాత్మిక సాధనల వల్ల ఆ రకమైన ఉపయోగం. చాలా 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 అద్భుతం గురుగారు. ఎందుకంటే మీరు దాదాపు 30 గ్రంథాల పైన 34 గ్రంథాలు రాశాను. అందించారు. ఈ 34ని కూడా ఇప్పుడు మీరు ఈ స్తోత్ర విజ్ఞానం గురించి ఏ విధంగా అయితే అన్ని కలిపి ఒక గ్రంథంగా ఇవ్వాలని అనుకుంటున్నారో అలాగే మీ 34 గ్రంథాలు కూడా కలిపి ఓ 10 గ్రంథాలుగా అందిస్తే ఎందుకంటే 2 గ్రంథాలుగా ఉన్నాయి. దత్తాత్రేయుల వారి గురించి రాసినవి 2 గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీతకు రాసినవి 2 గ్రంథాలు ఉన్నాయి. అలా మీరు అన్నట్టుగా ఇవన్నీ సరే మరి మన జీవితకాలంలో చేస్తాం లేకపోతే మన అనుచరులు చేస్తారు. మీరు అన్నట్టుగా ఒక 10 గ్రంథాల్లో 34 గ్రంథాల యొక్క సారాంశాన్ని ఒక 10 గ్రంథాల్లో తీసుకురావచ్చు. చాలా సంతోషం గురుగారు. ఎందుకంటే స్తోత్ర విజ్ఞానం అనే గ్రంథం తొందరలోనే మీరు మా అందరి కోసము అందించాలని దాని ద్వారా మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్నటువంటి ఆత్మజ్ఞానం భగవంతుడు అవన్నీ తర్వాత మాట. అవును.
మాకు ముందు మేము ఉన్నటువంటి కష్టాల నుంచి, మేము ఉన్నటువంటి బయటపడొచ్చు. ఇబ్బందుల నుంచి, మేము ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యలు మేము అందరం కాదు, అవును. చూస్తున్న వాళ్ళు అందరూ కూడా బయటపడాలి. బయటపడాలి. అందరూ హాయిగా ఉన్నప్పుడు హాయ్. మీరు చెప్పండి, మీరు అవును. పరమాత్మ దగ్గర రమ్మంటారా, ఇంకో తర్వాత దగ్గర రమ్మంటారా, పరమాత్మ వస్తాం. దగ్గర వెళ్ళడం తర్వాత. కాబట్టి ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, ఆర్థికంగా కూడా ఉండాలి. అవును. అదే నా పుస్తకాలు ఇప్పటికి కూడా చాలా వరకు పుస్తకాలు శ్రీ సన్నిధి ఆఫీస్లో, మరి ఇక్కడ వెంకటరావు నగర్ దగ్గర మీరు మనిషిని పర్సనల్గా పంపించండి. నేను ఈ పుస్తకాల కోసమని ఎక్కడెక్కడో అరుణాచలం దాకా, కేరళ దాకా, కాశీ దాకా వెళ్ళి సేకరించి ఆయా విషయాలను తీసుకొచ్చినటువంటి అంత కష్టపడినది. మీరు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాదులో చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని మీరు ఎప్పుడు కూడా అన్ని ఫోన్లోనే నాకు అన్నీ అందుబాటులో కావాలి అని కోరుకోకూడదు. అందుకని ఇది శ్రీ సన్నిధి ధర్మ సేవా సంస్థ. అందుకని అనేక మంది గురువులకి మరి వాళ్ళు ఎక్కడో ఇంటీరియర్ ఏరియాలో ఉంటే వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తుంది. అలాగే ఈ విజ్ఞానాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తుంది. అందుకని ఈ ఆఫీస్లో నా పుస్తకాలే కాదు, ఇంకా అనేక ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి, మీకు పనికొచ్చేవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు పర్సనల్గా నా సూచన ఏంటంటే ఈ శ్రీ సన్నిధి ఆఫీస్ దగ్గరికి రండి, నా పుస్తకాలన్నీ అవైలబుల్ అవుతాయి. మీకు కావాల్సినంత ఉపయోగం జరుగుతుంది. మీ తోసిన ధన సహాయం చేయండి. ఏది కూడా ఫ్రీగా ఊరికే తీసుకుంటే మనకి అసకదు. అని మనం తోసినంత అంశదానం చెయ్యాలి. మీరు ఒకడు వచ్చి మీకే కాకుండా ఇంకో నలుగురికి పంచేలాగా 4 పుస్తకాలు తీసుకోండి. ఒకళ్ళు వచ్చిన వాళ్ళు 5 పుస్తకాలు తీసుకోండి, 4 వేరే వాళ్ళు పంచండి, ఒకటి మీరు ఉపయోగించుకోండి. అది తప్పనిసరిగా మీకు నా వల్ల ఈ హాస్పిటల్ పోయే ఖర్చు తగ్గిపోతుంది, ఈ విల్ పవర్ పెరుగుతుంది, అనేక రకాలైనటువంటి భయ సందేహాలన్నీ కూడా పోతాయి.